ఆయన అంటున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. నీ జీవితంలో నువ్వు ఘనం లేకుండా ఉంటే నేను ఘనతగా దేవుడు నిలబెడతాడు. దేవుడు ఘనమైన జీవితాన్ని ఇస్తాడు, సమృద్ధి గల జీవితాన్ని ఇస్తాడు. దేవుడు నీకు ఎంత సంతృప్తి గల జీవితం ఇచ్చాడో అంతగా నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, దావీదు వలె. హల్లెలూయా. అయితే ఎలా మన కృతజ్ఞత కలిగి ఉండాలంటే, దేవుడే మనకు ఆశ్రయము, ఆయనే మన నివాస స్థలముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. రెండవదిగా దావీదు వలె దేవుణ్ణి ప్రేమించాలి. దావీదు ఎలా ప్రేమించాడంటే, దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు, నాకేది ఎక్కువ కాదు, దేవుడే నాకు సహాయము, దేవుడే నాకు మేలు, దేవుడే నాకు ఆశ్రయదుర్గము, ప్రభువే నాకు తోడు, దేవుడే నాకు, ఆయన తప్ప ఏమీ లేదు. దావీదు అంటాడట,